హలో బ్రదర్స్, అందరికి నమస్తే. హైదరాబాద్ నుంచి మా తమ్ముడైతే వచ్చిండు. గెస్ట్ వచ్చినప్పుడు మర్యాద చేయాలి కాబట్టి ఎప్పుడు తినే చికెన్ మటనే కాకుండా స్పెషల్ గా వానికి మన దగ్గర ఉన్న రుచులు చూపిద్దామని వాడిని తీసుకొని మా ఊరి దగ్గరలో ఉన్న ఒక వాగు దగ్గరికి అయితే వచ్చాము. తీరా చూస్తే వానకాలేవు గానీ వాగులో మాత్రం ఒక్క సుక్క నీళ్ళు లేవు. అయినా మనకు కావాల్సింది కూడా అదేగా అని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళాము. ముందుకు పోతా ఉంటే దారి అయితే అంతా మూసుకుపోయింది. కింద మొత్తం ముండ్లు కంప చెట్లు అయితే ఉన్నాయి. పైన మొత్తం జమ్ అయితే ఉంది. ఇక ఎలాగలాగా తిప్పల పడి ముందుకైతే వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జి, దాని కిందకైతే వెళ్ళాలి మనం. అక్కడ అవి చాలా ఉంటాయి, కావాల్సిన పట్టుకోవచ్చు అని మావాడైతే అన్నాడు. అలా ముందుకెళ్తుంటే ఆ బ్రిడ్జి కింద మొత్తం రామచిలుకలు అయితే ఉన్నాయి. అయితే సడన్ గా నాకు నీళ్ళలో ఒకటైతే కనిపించింది. అది చూసి దెబ్బకైతే షాక్ అయ్యా. అయ్యో పాపం రామచిలుక పిల్ల నీళ్ళలో పడిపోయిందా అని చెప్పి దబదబా వంగి అక్కడ పడ్డ రామచిలుక పిల్లని అయితే బయటికి తీద్దామని బయటికి తీసినాక అది ఇంకా నేను రామచిలుక పిల్లని అనుకున్నా. కానీ పైకి తీసాక తెలిసింది అది రామచిలుక పిల్ల కాదు, అదొక బాతు బొమ్మ అని. ఇంత అడవిలో ఈ బాతు బొమ్మ ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మనం వాటిని పట్టడానికి తెచ్చుకున్న ట్రాప్స్ అయితే అక్కడొకటి అయితే వేయడం జరిగింది. వీటిని తీయడానికి అవి వస్తాయి, వాటిని మనం పట్టుకోవాలి. ఇంతకీ అవేంటో మీకు చెప్పలేదు కదా. అవేంటో తెలుసుకోవాలంటే మీరు పార్ట్ 2 వీడియో చూడాల్సిందే. అక్కడ మేము పట్టడానికి వచ్చిన వాటితో పాటు ఇంకా చాలా రకాల వస్తువులు అయితే మాకు దొరికాయి. వాటిని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. డెఫినెట్ గా వీడియో పోస్ట్ చేస్తా. మరిన్ని వీడియోల కోసం మన ఐడియాని అయితే ఫాలో అవ్వండి. ఉంటామని నమస్తే, బై బై.